హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో పప్పుచారుని చూద్దాం. అండ్ దీన్ని ఇంకొంచెం స్పెషల్గా రెడీ చేసుకోవడానికి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ని యూస్ చేద్దాం. అదే సొరకాయని యూస్ చేసి సొరకాయ పప్పుచారు చేద్దాం. ఇంట్లో సొరకాయ ఉంటే కనుక నేను ఈ విధంగా చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఇది సొరకాయ లేకుండా కూడా చేయొచ్చు, ఏ కాయగూరలు వేయకుండా చేయొచ్చు, లేదంటే మునక్కాయలు వేసి కూడా చేయొచ్చు. అలా కూడా బాగా కుదురుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ చెక్ అవుట్ ది ప్రాసెస్. ముందుగా ఈ పప్పుచారు చేసుకోవడానికి కందిపప్పుని నానేసుకోవాలి. ఇక్కడ కందిపప్పు నానబెట్టుకోవడానికి నేను ఒక 1/3 కప్ వరకు కందిపప్పుని తీసుకొని ఒక బౌల్లో వేసి దీన్ని బాగా కడిగేసుకొని ఒకసారి కందిపప్పుని బాగా కడిగేసుకున్నాక ఇప్పుడు ఇందులోని వాటర్ని యాడ్ చేసేసి ఒక 10-15 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక సొరకాయని తీసుకొని దీన్ని కూడా బాగా క్లీన్ చేసేసాక దీన్ని ఇప్పుడు ఒక 3 వంతులు చేసామంటే అందులో నేను ఇక్కడ ఒక వంతు వరకు వాడుతున్నాను ఈ పప్పుచారులోకి. ఇందులో ఒక 1/3 సొరకాయని తీసుకొని దీనిపైన ఉన్న తొక్కని అంతటిని ఒక పీలర్ హెల్ప్తోని పీల్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలాగా దీనిపైన ఉన్న లేయర్ అంతటిని పీల్ ఆఫ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ సైజులో ముక్కల్ని పప్పుచారుకి కట్ చేసుకున్నా. పప్పుచారుకి కావాల్సిన సొరకాయ ముక్కల్ని కట్ చేసేసుకుంటాం కదా. ఒకసారి కట్ చేసేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పుని తీసుకొని దీన్ని ఇంకొకసారి బాగా కడిగేసుకొని ఈ పప్పుని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మనం ఏ కప్తోనైతే కందిపప్పుని మెషర్ చేసుకుంటామో అదే కప్పుతో ఒక 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి అలానే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద ఈ కుక్కర్ని పెట్టి ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి 4 విజిల్లు వచ్చాక ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోతుంది కదా, పూర్తిగా ప్రెషర్ పోయాక ఈ లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసినట్లుగానైతే మనకి పప్పు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడైతే నాకు పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ నేను పప్పుని లైట్గా మ్యాష్ చేసుకుంటా. సో ముందుగా ఇందులో ఉన్న వాటర్ని ఒక చిన్న కప్లోకి తీసేసుకొని ఇక్కడ మీరు కావాలి అంటే పూర్తిగా మ్యాష్ చేసుకోవచ్చు, లేదు అంటే లైట్గా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మరీ మెత్తగా కాకుండా లైట్గా మ్యాష్ చేసుకుంటున్నా. మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. మ్యాష్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దీన్ని ముందుగా నానేసి రెడీగా పెట్టుకుంటున్నా. చింతపండుని కూడా నానేసేసాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇది కాస్త వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి, ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, అలానే ఒక 2 రెమ్మల కరివేపాకు. ఇప్పుడు వీటన్నిటిని సార్ట్ చేసుకోవాలి. వీటిని సార్ట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. ఒకసారి ఉల్లిపాయల ముక్కల్ని యాడ్ చేసేసుకున్నాక వీటిని పూర్తిగా వేగనివ్వని అవసరం లేదు, లైట్గా వేయించితే సరిపోతుంది. ఒకసారి లైట్గా వేయించేసాక ఇప్పుడు ఇందులోని మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కల్ని, వాటిని ఇందులోని యాడ్ చేసేసుకొని వాటిని కూడా 1 నిమిషం పాటు బాగా పట్టేలాగా కలిపేసుకొని తర్వాత మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. 5 నిమిషాల పాటు వీటిని ఉడికించాక ఇప్పుడు మూత తీసి చెక్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇవి ఒక 60% వరకు ఉడికిపోతాయి. ఇవి ఒక 60% వరకు ఉడికిపోతాయి కదా. ఇప్పుడు ఇందులోని కట్ చేసిన టమాటో ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. ఇందులో ఒక మీడియం సైజ్ టమాటోని ఇలా కట్ చేసి యాడ్ చేసేసాక ఇప్పుడు టమాటో కూడా కాస్త మెత్తబడేంత వరకు కలిపేసుకొని ఇక్కడ టమాటోస్ అనేవి మెత్తబడేంత వరకు ఉడికించాక ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలానే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని వీటిని 1 నిమిషం పాటు వేయించుకున్నాక ఇందులోని ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా చింతపండుని నానేసి, ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని ఇందులోని వేసేసి బాగా మరగనివ్వాలి. ఇదంతా బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులోని మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా రెడీగా కందిపప్పుని, ఈ కందిపప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక మన కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసేసి అలానే రుచికి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనిద్దాం. ఇక్కడ నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా మరగనిచ్చాక ఇప్పుడు ఇందులోని చిటికెడు హింగ్ అలానే కాస్త తరిగిన కొత్తిమీరని ఈ 2 యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇంకొంచెం మరగనిచ్చి ఇక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవటం. కానీ యూస్ చేసి చేసే పప్పుచారుని నేనైతే ఈ విధంగా చేస్తాను. మీరు తాలింపు ముందుగా చేసి చేయొచ్చు, లేదంటే తర్వాత కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ప్రాసెస్ మీకు నచ్చినట్లుగానైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Please to like, share, comment and subscribe for more videos.